గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720 భాయియో సుల్తాన్ కా హుకుం ఈ దండోరా మూలంగా మీకందరకు తెలియపరిచేదేమిటంటే ఈ రోజు మొదలు 21 రోజుల పాటు యువరాణి సాహెబా యాస్మిన్ బీగం వారు దౌలత్ స్నాన ఘట్టానికి జలక్రీడా వినోదం కోసం వేంచేస్తారు. వారు వేంచేసే రస్తాలో పూర్వాచార ప్రకారం అంగడి వ్యాపారం, మనుష్య సంచారం మొదలైనవన్నీ బంద్ కావలసిందే. హద్దు మీరి నడుచు వారికి విధించే దండన 20 కొరడా దెబ్బలు. ఇది ఖలీఫ్ సుల్తాన్ అలంపన మహమ్మద్ అలీ వారి హుకుం. రోషనారా ఆగమమ్మా, రోషనారా రోషనారా రోషనారా. ఈ ఆలోచనలన్నీ అతని మీద పెట్టుకుని ఇలా బుర్ర పాటు చేసుకుంటే ఏం లాభం చెప్పమ్మా. అయ్యో అయ్యో 3 రోజుల్లోనే ఎటువంటి దానికి ఎలా అయిపోయావు తల్లి. ఏం చేయమంటావు, ఆయన మరపు రాకుండా ఉన్నారు. ఏదో విధంగా నేను ఆయన్ని పెండాడే ఉపాయం చెబుదు. ఆ రాజకుమారు మీద నాశ సైతాన్ లాగా పట్టుకుని అతను పీడిస్తూ ఉంది. ముందు మనం ఆ సైతాన్ని వదలగొడితే గానీ లాభం లేదు. అన్నట్టు మీ నాన్న కూడా ఒక మాంత్రికుడేగా. అవును, అయితే అంజన వేసి అతను మనస్సు మార్చమంటావా? నేను తలసుకున్నానంటే చిటికిలో మంత్రి గారు అబ్బాయిని కుక్క పిల్లని చేసి మీ గుమ్మంలో కట్టేస్తాను. ఏమనుకున్నావు? కుక్కని చేస్తే ఎక్కే గుమ్ము దిగే గుమ్ము, దిగే గుమ్ము ఎక్కే గుమ్ము, ఏ ఇంటికి చెందదు. మన గుమ్మంలోనే కట్టేద్దాం. సరిగాని ఒక మాట అతను తీసుకురాగలవా? ఓ చిటికిలో వెళ్ళు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా డబ్బు ఇవ్వమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు. ఈ రోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోరా వినిపించగానే వీధిలో ఎవ్వరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోరా? ఎవరిన చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయనా, సుల్తాన్ గారి కూతురు, కాబోయే మహారాణి. ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడ్డానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామ కేసు చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ అందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయనా, నీ పని చూసుకునిరా. సరే వెళ్ళేస్తానమ్మా. హుజూర్, ఏమిటి పరధ్యానం? ఎవరి వలనన్నా పరాహం, ఎవరి మీద కోపం? మీ వ్యవహారం మరీ ఘోరం. నవ్వుతున్నారా? నవ్వడం లేదురా, ఏడుస్తున్నారా? ఎందుకు? పెళ్లి చేసుకుందామని కోటలోకి రమ్మని తీసుకువెళ్ళారు. ఆడారు, పాడారు, ఉంగరం కాజేశారు. పెళ్లి లేదు, ఏమి లేదు, ఇంటికి పొమ్మన్నారు. నా పరువు ప్రతిష్ట అన్నీ పోయి. ఏమన్నా ఉంటేగా పోవటానికి? అయినా నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తానంటే నన్ను తీసుకెళ్లారు. నేను వస్తే మీకు ఈ పరాపం జరిగేదేనా? నువ్వు రాలేదు కనుక తిరిగి వచ్చాను. నువ్వు వస్తే ఎక్కడైనా పని మటవను, వీపు నునుపై. హుజూర్, నాకు తెలిసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు. మంత్రమే? ఆ మంత్రగాడు కాదు, వశీకరణ మంత్రం, వశీకరణ మంత్రం. వాడు మంత్రం వేశాడంటే నిమిషాల మీద లోకంలో ఉండే ఆడోళ్ళందరూ మీ పాదాల దగ్గర పానాసనం పెడతారంటే నమ్మండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అరే ఏ క్యా బాత్, నేను వస్తాను. స్లాం భాయ్, స్లాం. కుతుస్ భాయ్, ఇంకా బతికే ఉన్నావా? అసలు ఇలా రావడమే మానేశావు? భాయ్, అప్పుడెప్పుడో ఇక్కడ తిన్న తిండి ఇప్పటికి ఇంకా అరగనేలేదు. మళ్ళీ ఇప్పుడు కకృతి పడి ఇలా వచ్చా. తింటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏం భయం లేదు, ఈ మాట చక్కగా వంట పడుతుందిలే. ఈ మధ్య యుద్ధ వీరులంతా ఇక్కడే తయారీ తిండి కూడా తింటున్నారు. వారెవ్వా, శత్రువుల చేత దెబ్బలు తిని చావటానికన్నా తమలాంటి స్నేహితుని చేతి అన్నం తిని చావటం మేలనుకున్నారేమో. సరే వెళ్ళి భోంచేయి.
పిల్లికి కూడా బెచ్చం పెట్టని వాడు పడుచు పిల్ల కాలి గజ్జగట్టి గల్లు మనిపిస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి కనకవర్షం కురిపిస్తాడు. మీ పాట వల్లే నాకింత లాభం వచ్చింది. వా వా బాలే బాలే, ఇంకా వస్తుంది. ఇలాంటి ఆటపాటల వల్లే డబ్బు గుంజకపోతే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించలేరు. అలాదీన్, మన పాట ఎలా ఉందంటావు? నీ మోహంలాగా ఉంది. యవ్వనం ఒకటే కవ్వించేది. రే, నువ్వు విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఇదిరా? భయ్, నేను ఇది రాయలేదు. ఏదో ఈవిడ కాదుకూడదని మొహమాట పెడితే విధి లేక 4 డబ్బుల కోసం రాయాల్సి వచ్చింది. మంచి పనే చేశావు గాని అన్యాయంగా సంపాదించిన డబ్బు అజీర్తి చేస్తుంది. విజయ్, ఇవ్వను. ఇతని బయట గంటట్రా. నువ్వు గంటలేవు. ఎందుకు పనికిరాని వెధవలంతా చేరారు ఇక్కడ. ఏమిట్రా అన్నావు? మస్తాదు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నావే. రాజ్కుమార్కి స్నానం కట్టడానికి వెళ్తుందట, వీధిలో ఎవరు ఉండకూడదట. అక్కడికి వెళ్ళి చూపించి నీ గొప్పతనం. ఏ రాజకుమార్తె అయితే ఆకాశం నుంచి దిగొచ్చిందా? చూడు మన తడక. రాకుమారి, దెబ్బ తగిలిందా? నీకు చట్టం తెలుసా? ఓ తెలుసే, చట్టం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు. మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. కామో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవుల చేత పల్లకీ మోయించుకుంటూ ఠీవిగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. చెమటొచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని,
చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని వేరే చెప్పాలా? ఈడ్చుకెళ్ళండి వెళ్ళి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాసనం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం. వెళ్ళొస్తాను. రాజకుమారి స్నానఘట్టానికి వెళుతున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూఫ్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డవి. ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చుప్రహో. శాంతించండి హుజూర్. ఇతర స్త్రీల కన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరం ఏమిటి? పద్మాష్, ఈ ప్రశ్న రాజకుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కరోనా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాం. లేచా. ఫాతిమా, ఫాతిమా, అల్లావుద్దీన్ ఖైదు చేశారట. అలాదీన్! దావూద్, ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా? విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెడతారా? నా మూలాన్ని ఆయనకి అంత కఠిన శిక్ష. రాజకుమారి అయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవ శాసనం. నిజానికి ద్రోహిని నేను. ద్రోహిని నేనే. నేనే ద్రోహిని. నేనే ద్రోహిని. నేనే ద్రోహిని. అమ్మా, అమ్మా, దా దా దా. అమ్మా, నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అల్లా అనుగ్రహించుగాక. బాబా, మంత్రి గారు అబ్బాయి ఈవేళ మన ఇంటికి వస్తారని సర్దార్ చెప్పాడే, ఇంకా రాలేదే? అమ్మాయి, అలా తొందరపడితే ఎలాగా? వస్తూ ఉంటాడు. ఇప్పటి నీవు ఆ గదిలో కూర్చో. భం 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 జనాబీ, కల్ 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 జనాబీ, మం హం 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 తంత్రకి. సలాం అలైకుం. అలైకుం సలాం. నీకు సలాం చేయలేదా? ఇప్పుడే నిమ్మ పండు కోసి పిశాచాన్ని ఆహ్వానిస్తున్నాను. పిశాచాన్ని ఆహ్వానం అంటే పిశాచం అంటే భూతం లేండి. అమ్మ, భూతం అంటే నాకు చెడ్డ భయం. ఆ భూతాన్ని ఆహ్వానించేసరికి మీరు దయచేశారు. కూర్చోండి. బంగాళా బగడా చుకూరింటికి నిప్పు అంటించావా? అరే నువ్వు ఎవరింటికైనా నిప్పు అంటించావా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరువుదేవితో మాట్లాడుతున్నాను. సత్యం రాజు, కొరుదేవి అంటే నాకు చెడ్డ భయం. ఎక్కడుంది? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. నీకేమీ భయం లేదు. సరే, సంతోషం. రే, కాళ్ళు ఉడుకుతున్నారా? పట్టుకో.
మీరుండగా ఇంకొకరిని పిలవడం ఎందుకు అన్నట్టు మీ ప్రేమగాథ సత్తారు ఒక్క నుంచి గట్టిగా చెప్పాడు సరిగాని ఆమె ఎదురైనప్పుడు ఆ పోకళ్ళు ఎలా ఉంటాయి? దగ్గరకు వస్తే కస్సు బుస్సుమంటుంది, దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే గుణపాలుచుకుని గుండెల్లో పొడుతుంటుంది. ఏదో తీయని మాటలు చెప్పి సమాధానం చెప్పలేకపోయావా? తీయని మాటలు అలాగే చెప్పడం, మూతికి తేనె రాసుకుని చెప్పాలంతే. వద్దు హుజూర్, ఈగలు ముసురుతాయి. ఇదిగో ఇదంతా ఎందుకు గాని ఏదో మార్గం చూపించవయ్యా. ఇదిగో నేను అంచనా ఇస్తాను, అది కళ్ళకి పెట్టుకుని అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళాలి. ఓ శ్మశానమే చెడ్డ భయం నాకు. సత్తారు ప్రేమ అంటే మాటలా? ఎలా భయపడితే ఏమి లాభం? నాకు భయం అయ్యా, ఏం చేయను, నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ప్రేమ సంపాదించాలంటే శ్మశానానికి వెళ్ళవలసింది. అక్కడ రంగ్ వంగ్ జంగ్ డంగ్ అని మంత్రం జపించి తీరవలసింది. అప్పుడు ప్రేమ పిశాచం ప్రత్యక్షం అవుతుంది. ప్రేమ పిశాచం కనపడ్డమే కాదు, మాట్లాడుతుంది. దాంతో నీ సంగతులను చెప్పుకుంటే ఒక దారి చూపిస్తుంది. అదో దారి చూపించులోగా నాకు ఇంకో దారి వచ్చేలా కనబడుతుంది. వద్దు హుజూర్ వద్దు, మనకి ఈ ప్రేమ వద్దు. శ్మశానానికి వెళ్ళాలట, పిశాచులట, దెయ్యాలట మాకొద్దు. నీకేం భయం లేదు, ఈ ఉంగరం ఇస్తాను, పట్టుకెళ్ళి. రై ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు సంబంధించిన ఏడుస్తావేంట్రా? ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసిచ్చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజను 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 అది. ఇది అంతా ఉందా? సగం కొట్టేసేవా? నేను అనవసరంగా పలక కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో, ఆకలిస్తుందా? అమ్మని రాని ఇద్దరు కలిసి పోంచారు. ఈ గోరిహే మన అబ్దుల్ అజీజ్ది. అరే వాడు ఇంకా ప్రాణంతో ఉన్నాడే? కాదు, అది సరే. మంత్రం ఏమిటి? టంగ్ టింగ్ టింగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్. రంగ్ జంగ్ డింగ్ డంగ్. అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దీ ఆ. అరే ఏ క్యా బాత్? ఈ నవ్వెక్కడి నుంచి? ఎక్కడ గోరీలు ఎక్కడే ఉన్నాయే? పంపదీసి సచిన్ శవం లేచి చిన్నవ్వడం లేదు కదా? అరే మొహబ్బత్ కా సైతాన్ జల్దీ ఆ. నువ్వు పిలిచే ప్రేమ పిశాచాన్ని నేనే. నన్ను పిలిచిన కారణం ఏమిటి? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలగొట్టి ప్రాణం తీసేస్తావేమో. ప్రాణం తీయను, ప్రాణం పోస్తా. అంటే ప్రాణం తీసేసి మళ్ళీ పోసేస్తావా? అబ్బెబ్బే, కోరికలు నెరవేర్చి ప్రాణం నిలబెడతాను. మనుషులకు ఉపకారం చేయటమే ఈ మోహిని పిశాచి ఉద్దేశ్యం. నీ కోరిక ఏమిటో చెప్పు. అరే నేను పిశాచి అంటే దెయ్యం అనుకున్నాను, మామూలు మనిషిలాగే మాట్లాడుతుంది. నేను మోహిని అంటే అందమైన పిశాచాన్ని. అందుకనే మోహిని నువ్వింత చక్కగా మాట్లాడుతున్నావు. ఇదిగో మోహిని, నేనే రాజ్ కుమార్తెను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను చిచ్చి పొమ్మంటుంది. ఇదిగో ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా, నేను ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకునేలాగా మాకు మరి ఇంకా ఏమేమో అవన్నీ చేసి పెట్టవు. అదంతా పని చిటికలో చేసేస్తాం. ఓ అలాగే. సయ్యద్ సాహెబ్. అరే ఏ క్యా బాత్? రోషనారా బేగం. దగా, మోసం, పచ్చి దగా, పచ్చి మోసం.
ఏ అలా చిందులు దొక్కుతావెందుకు? నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆనాడు వివాహం ఆడి ఈనాడు విడిచిపెట్టాలని చూస్తున్నావే, ఇదిగో మన పెండ్లి ఉంగరం. ఆ ఉంగరం అవతల బారే, నీ పీడ నా పీడ వదిలిపోతుంది. రంగ్ వంగ్ చెంగ్ డింగ్. అరే మోసం, దగ. ఆ మంత్రం చెప్పిన వాళ్ళని, ఆ మంత్రాన్ని చంపేస్తాను, పోచేస్తాను. వెళ్తున్నాను. ఇదిగా ఇదిగా నువ్వు అసలైన దెయ్యానివైతే నీకు దెయ్యం దుస్తులు కూడా ఎందుకు? పోదబో. మాలిక్, ఇంతవరకు నేను పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది మాలిక్. బాగ్దాదు పట్టణంలో ఉన్న దౌల స్నానఘట్టానికి అందమైన ఆడపిల్లలు తండోపతండాలు వస్తున్నారు మాలిక్. శభాష్ నవాజ్, భలే. మనలో కొంతమంది ఇస్మాయిల్ నాయకత్వం కింద బాగ్దాదు వెళ్లే ఏర్పాట్లు చేయి. నన్ను ఎందుకు మోసం చేయాలి? ఏమయ్యా సాగు సాహిబు, చెప్పక ముగ్గురు సభా చేసి 3 తలకాయలు తెమ్మంటే ఒకటే తెచ్చాను. ఇప్పుడు నిన్ను కుండలో పంపించి పాతేస్తాను. దెయ్యానికి బియ్యానికి తేడా ఏంటట్టు? కొండలో పెట్టి మూత వేయచ్చు, పైన పెట్టచ్చు. నీకు మంత్రోచ్చారణ సరిగ్గా రాకపోతే నా మంత్రం నీకు ఎలా పనిపిస్తుంది అనుకున్నావు? నాకు రాకపోబట్టి రంగ్ వంగ్ డింగ్ డంగ్. ఇదేనా నీ మంత్రం? ఇది మంత్రమా తాషావాయింప? నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. నాకంతా తెలుసు. హుజూర్ మీకు ఏం తెలుసు హుజూర్? అనవసరంగా దీంట్లో తలదూర్చకండి. దీంట్లో తలదూర్చారంటే మళ్ళీ మీ తల చూద్దాం నాకు అనిపిస్తుంది హుజూర్. సాగు సాగు పాపం వచ్చిందంటే హుజూర్ అంత వేళకోళంగా ఉంది. మంత్రదండం తీస్తా. మనం ఇచ్చిన డబ్బెట్టి బాగా మేకలో కోళ్ళు తెచ్చుకుని పొలవ తినట్టున్నాడు రా. మన ముందు కప్పున్నాం, దూరంగా కాదు పైకి ఏడు పైకి ఆకాశు పట్టు లుక్కు పెట్టు. కుర్చీలేదు. అరే సాలమా, అరే ఆకాశు నక్షత్రం నాకు తెలియదు. నువ్వెంత గొప్పడు అని నాకు తెలుసు. నేను చెప్తే ఇన్నావా? ఆయనతో పెట్టుకోవాలి. ఎవరు? రానంటారు కదా, నువ్వు పైనుంచి మళ్ళీ అట్లా వచ్చావు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.